దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూన్ 9. రక్తము దేహమునకు ప్రాణము. లేవీకాండము 17వ అధ్యాయం 11వ వచనం. మనము ఆత్మను, శరీరమును, జీవమును కలిగి ఉన్నాం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు తన సొంత ఆత్మనే మానవునిలోనికి ఊదెను. శరీరంలో ఎముకలు, రక్తము, కండరములు ఉన్నవి. జీవము జ్ఞాన విమర్శ, ఉద్రేకములను కలిగించును. మనస్సాక్షి, అంతర్జ్ఞానము, ఆరాధన అనునవి ఆత్మ లక్షణములు. జీవము, శరీరము, ఆత్మ అను ఈ మూడు మానవుల్లోని ముఖ్య భాగములు. పాపమును బట్టి మరణము శరీరమునందే కాక ఆత్మయందును ప్రవేశించను. మనం దేవునికి విరోధమైన ప్రతి తలంపు, మాట, కార్యము మన మనస్సాక్షిని చంపుకొనట ద్వారానే చేచున్నాం. అబద్ధమాడవలనని మనస్సాక్షి గుర్చుకొనును కనుక మనస్సాక్షిని చంపుకొని అబద్ధం ఆడవలను. తెలియని రీతిగానే మన తలంపుల ద్వారా, మాటల ద్వారా, కార్యముల ద్వారా మన ఆత్మకు మనం మరణము కలుగజేయుచున్నాం. మరణించిన ఆత్మ కలిగి ఉండటం వలన ఆయన స్వరమును మనం వినలేకపోతున్నాం. ఆయన సన్నిధిని అనుభవించలేకపోతున్నాం. మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమును పొందిన పిమ్మట మనలో మూడంతల మార్పు కలుగును. దేవుని ప్రేమ మన ఆత్మలో కుమ్మరించబడును. దేవుని ప్రేమ ఎముకలలో, కండరములలో, రక్తములో పోయబడదు. కానీ దేవుడు ఆత్మ గనక ఆత్మయందే కుమ్మరింపబడును. ఆయన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనం పరిశుద్ధపరచబడదుము. ఆయన మనలను పరిశుద్ధపరచునట్లు విశ్వాసముతో ఆయన రక్తమును మనం కోరుకొనవలను. ఆయన రక్తములోనే నిత్య జీవం ఉంది. మన శరీరంలో సామాన్య జీవం ఉన్నది. మన గుండె కొట్టుకొనుచున్నంత కాలమే మనం జీవించగలం. కనుక మనం ఆయన రక్తము చేత కడగబడి నిత్య జీవము పొందవలను. ప్రైజ్ ది లార్డ్.